అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియోలో మీకు బచ్చల కూర పచ్చడి చూపిస్తానండి. బచ్చల కూర అని ఈజీగా తీసేయకండి. బచ్చల కూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బచ్చల కూర ఉమెన్స్లో రక్తహీనత తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయండి. 100 మొండి రోగాలను నయం చేసే గుణం ఉంటుంది బచ్చల కూరకు. దీనిని నేను ఏ విధంగా పచ్చడి చేసుకుంటానో చూపిస్తానండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ అండి. ఇది మా ఇంట్లో ఉన్న చెట్టుది బచ్చల కూర. నేను ఇంత తీసుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు, పల్లీలు, జీలకర్ర అండ్ చింతపండు అండి. ఇప్పుడు దీనిని ఒకటొకటిగా ఫ్రై చేసుకొని చూపిస్తానండి. ఓకేనా? చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. దాంట్లో ఇప్పుడు పల్లీలు వేపుకుందాం. మనం తినే ఆహారంలో రోజుకొక ఆకుకూర ఉండేలా చూసుకోవాలండి. చిన్నపిల్లలకు ఆకుకూరలు పెడితే ఎక్కువగా మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? డైలీ ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి మనం తినే ఆహారంలో. చూడండి, పల్లీలు వేగిపోయినాయి. వీటిని తీసేద్దాం. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేపుకుందామండి. నేను నా రెసిపీకి తగినన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు చేసే రెసిపీకి తగినన్ని తీసుకోండి. ఓకేనా? మీరు స్పైసీ ఉంటే అని నేను కొన్ని తీసుకున్నాను అండి. ఓకేనా? మీ రెసిపీకి తగినన్ని మీరు తీసుకోండి. చూడండి, ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. వీటిని కూడా తీసేద్దాం. చూడండి, మళ్ళొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ధనియాలు, జీలకర్ర వేపుకుందామండి. వీటి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుందండి జీలకర్రతోని. ఓకేనా? ఇవి ఫ్రై అయిన తర్వాత బచ్చడి కూడా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ధనియాలు, జీలకర్ర వేగిపోయినాయి. స్మెల్ అయితే కమ్మగా వస్తుందండి. స్మెల్ గుమగుమల స్మెల్ వస్తుంది. ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని వేసేద్దాం. చూడండి, ఇప్పుడు బచ్చడి కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ చట్నీ తాలింపు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఫ్రై అయింది కొంచెం. దీంట్లో మనం చిక్కుడు పసుపు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే ఇది కూడా ఫ్రై అయిపోయినట్టే. ఫ్రై అయిన తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చూపిస్తానండి. మిక్సీ కూడా ఏ విధంగా పట్టుకుంటానో చూపిస్తానండి. ఓకేనా? చూడండి, మొత్తం దగ్గర పడింది. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇదంతా చల్లారిన తర్వాత దీన్నైతే మిక్సీ పట్టుకుందామండి. ఓకేనా? చూడండి, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేస్తానండి ఫస్ట్. తర్వాత లాస్ట్లో చింతపండు వేసి అండ్ పచ్చడి కూర వేసి మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం బచ్చల కూర వేసుకుందాం. చూడండి, బచ్చల కూర వేసుకున్నాను. దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని తాలింపు వేసుకుందామండి. అది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను తాలింపు పెట్టి చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? జీలకర్ర,
చూడండి ఆవాలు వేసుకున్నాం, ఎండుమిర్చి, చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసుకున్నాం, చూడండి పోపు వేయింది, దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా, టేస్టీ పచ్చడి రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.